52 సైజు బ్లౌజు కటింగ్ మెజర్మెంట్స్ ఇవి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుంటాము. క్లాత్ 2 మడతలు వేసుకున్నాము. కింది వైపు క్రాస్ లైన్ ఉంది కదా, అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అక్కడ నుండి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు 14 ఉంది ఈ బ్లౌజ్కి. పై వైపున 14 ఇంచులతో ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజు 8.5, అసలు 7 ఉంది, 1.5 కలిపి 8.5 తీసుకున్నాము. తర్వాత ఆ లైన్ నుండి పై వైపుకి మళ్ళీ 14 తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైన్ మీద మెడ వెడల్పు 2.5 తీసుకుంటున్నాం. ఈ బ్లౌజ్కి 2.5 పెడితే భుజం జారిద్ది. షోల్డరు 2.5 తీసుకున్నాము. 2.5 ఏమో మెడ వెడల్పు, 2.5 షోల్డరు. 2.5, 2.5, 4.30 అయింది. అయితే ఈ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసరికి 4 + 4.5 ఉంది. చంక డౌన్ 4.5 తీసుకున్నాము. ఆ చంక డౌన్ ఎదురు పై వైపు వచ్చిన 4.30 షోల్డర్ ఉంది. ఆ కొలత ఉండేటట్టు చూసుకొని దాని ఎదురు చెస్ట్ లూజ్ 9.5 తీసుకోవాలి. తర్వాత చంక డౌను లైన్ 4.5 పొడవు, చంక డౌన్ పొడవు. తర్వాత అసలు 8 ఈ బ్లౌజ్కి, 1.5 ఖర్చు 9.5. తర్వాత షోల్డర్ నుండి కింది వైపుకి 1.5 తీసుకున్నాము. మిడిల్ ప్లేస్లో 1.5 తీసుకోవాలి. అక్కడ ఖర్చు 1.5. 1.5 చంక రౌండ్ తీసుకుంటాం ఈ బ్లౌజ్కి. 1.5 అయితే లూజ్ వచ్చింది హ్యాండ్ రౌండ్ దగ్గర. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసరికి 8 రావాలి. ఒకసారి చెక్ చేసుకోండి, 8 వచ్చింది హ్యాండ్ రౌండ్. చంక రౌండ్. తర్వాత వెనుక మెడ పొడవు 5 తీసుకున్నాము. వెడల్పు కింది వైపున 2.5 తీసుకున్నాము. పై వైపు 2.5, కింది వైపు 2.5 వెడల్పు తీసుకున్నాము. తర్వాత రౌండ్ కోసము 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్ నెక్ తీసుకున్నాము. ఇంతవరకు బ్యాక్ పార్ట్ కటింగ్. ఇంతవరకు కటింగ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ ఫస్ట్ క్రాస్ లైన్ తీసేయాలి. తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్న లైన్ చుట్టూ కటింగ్ చేసుకోవాలి. ఇంతవరకు బ్యాక్ పార్ట్ కటింగ్. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకుంటున్నాం. 11 ఇంచులు పొడవు తీసుకొని ఫోల్డింగ్ చేసుకుందాం అంతవరకు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ చంక రౌండ్ తీసిన ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ తీసుకుందాం. అక్కడ క్రాస్ ఎక్కువ ఉండిద్ది మనకి. ఈ ప్లేస్లో ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. చుట్టూ లైన్ డ్రా చేసుకోవాలి. చంక రౌండ్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకుంటే అక్కడ లో చంక తీసుకుంటాము. ముందు మెడ దగ్గర మాత్రం స్ట్రైట్ లైనే గీసుకోండి. కింద వైపు ఒక లైను, పై వైపు నుంచి ఒక లైన్ తీసుకొని ఆ ప్లేస్లో మనం ముందు మెడ పొడవు తీసుకోవాలి. ముందు మెడ పొడవు వచ్చేసరికి ఈ బ్లౌజ్కి 6 ఉంది. 6 తీసుకుంటున్నాము. తర్వాత ఆ పై క్లాత్ తీసి ఖర్చుకి లైన్ డ్రా చేసుకున్నాము 1.5. తర్వాత ముందు మెడ రౌండ్కి 1 ఇంచ్ తీసుకున్నాము.
తర్వాత మెడ కింది భాగం పొడవు 3 ఉంది అసలు, 1 ఇంచ్ కలిపి 4 తీసుకున్నాము. క్రాసు 2.25 ఈ బ్లౌజ్‌కి. తర్వాత లోచంక హాఫ్ ఇంచ్ పెట్టి లోచంక తీసుకుంటున్నాము. హాఫ్ ఇంచ్‌కి 1.5 అటువైపు ఇటువైపు తీసుకోవాలి. అక్కడ ఒక డాట్ తీసుకుంటాము. 4 దగ్గర ఒక డాట్ తీసుకుంటాం మధ్యలో. 4లో సగం 2 దగ్గర. తర్వాత కింది వైపు మిడిల్ డాట్ వెడల్పు 2.25 తీసుకున్నాము. తర్వాత పొడవు కూడా 2.25 ఉండిద్ది. తర్వాత ఈ డాట్స్ మధ్య గ్యాప్ 1.5 ఉంది ఈ బ్లౌజ్‌కి. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్. ముందు మెడ పొడవు 6, వెడల్పు 2.5 కింది వైపు. ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. ఇక్కడ కింది వైపు లో చంక తీసాం కదా, అక్కడ కటింగ్ చేసుకోవాలి. తర్వాత చిన్న కట్స్ పెట్టుకుంటే డాట్స్ కుట్టేటప్పుడు ఈజీగా ఉండిద్ది. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కరెక్ట్గా వచ్చినాయి లేదా కటింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత షేప్ పట్టికి తీసుకోవాలి. షేప్ పట్టి పొడవు ఇంకా మనకి 3 ఇంచులు మిగిలింది. ఈ క్లాత్లో ఫస్ట్ మనకి నడుం పట్టి తీసుకుందాము. 1.5 వెడల్పు, స్కేల్ వెడల్పు, పొడవు కూడా స్కేల్ అని తీసుకున్నాం, పక్కన పెడదాము. తర్వాత ఈ పీస్లోనే మనకి షేప్ పట్టి వచ్చింది. షేప్ పట్టి పొడవు 3 ఉంది, హాఫ్ ఇంచ్ కలిపి 3.5 తీసుకోవాలి. స్ట్రైట్ పీసే షేప్ పట్టీకి క్లాత్. కింది వైపు లైన్ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని పొడవు 3.5, లూజ్ 8 తీసుకుంటున్నాము. రెండు వైపులా 3.5 పొడవు, కింది వైపు పై వైపు 8 లూజ్ తీసుకున్నాము. తర్వాత పై వైపు 8లో సగం 4 దగ్గర హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకొని షేప్ పట్టి డ్రాయింగ్ గీసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి కటింగ్. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అవి కుట్టిన తర్వాత షేప్ పట్టి కరెక్ట్ సెట్ అయిద్దా లేదా చెక్ చేసుకుంటున్నాము. ఇది నడుం పట్టి. ఈ పీస్ వచ్చేసరికి వెనుక మెడ తీసిన ప్లేస్లో వచ్చింది కదా, ఉక్స్ పట్టి కాజా పట్టీకి. అయితే ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాము. హ్యాండ్ కటింగ్కి క్లాత్ 4 మడతలు వేసుకోవాలి. 4 మడతలు వేసుకున్న తర్వాత జాయింట్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉంటాయి. తర్వాత కింది వైపు క్రాస్ లైన్ ఉందేమో చూసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైన్ నుండి పై వైపుకి పొడవు 6.5 తీసుకుంటున్నాము. అసలు అయితే 5 ఉంది, 1.5 ఏమో ఖర్చుకి. పట్టి మడిచి హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకు 1 ఇంచ్ పోయిద్ది, హాఫ్ ఇంచ్ ఏమో కుట్టికి సరిపోయిద్ది. తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజు 8 వచ్చింది. హ్యాండ్ లూజ్ 8 తీసుకుంటే మనకి కటింగ్ చేసేటప్పుడు 8.5 వచ్చింది. అందుకని హాఫ్ ఇంచ్ తగ్గించి 7.5 లూజ్ తీసుకోండి, 6.5 పొడవు. కింది వైపు పై వైపు 7.5 లూజ్ తీసుకున్నాము. పొడవు వచ్చేసరికి రెండు వైపులా 6.5 తీసుకున్నాము.
తర్వాత పైనుండి హ్యాండ్ డౌన్ చేసుకుంటాం, అది ఓపెన్స్ వైపు చేయాలి. పైనుండి 2.5 తీసుకుంటాం ఈ బ్లౌజ్కి హ్యాండ్ డౌను. తర్వాత ఖర్చు 1.5, పైవైపు 1 ఇంచ్ రౌండ్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు ఈ 1 నుండి 1.5కి క్రాస్ లైన్ కొట్టి దానిలో సగం తీసుకొని ఆ ప్లేస్లో అటువైపు ఇటువైపు 1/2 ఇంచ్ తీసుకొని రౌండ్గా డ్రాయింగ్ వేస్తాము. తర్వాత కింది వైపు హ్యాండ్ లూజ్ 5.5 ఉంది, 1.5 ఖర్చు తీసుకున్నాం. వన్ ఇంచ్ దగ్గర స్ట్రైట్గా, 1.5 దగ్గర కూడా స్ట్రైట్ కట్ చేసుకోవాలి. తర్వాత అక్కడ మనం పట్టీ మడత పెట్టేదానికి ఖర్చు దగ్గర కట్స్ పెట్టుకుందాం. చిన్న కటింగ్ పెట్టుకుంటే ఇప్పుడు లూజ్ 8 కావాలి మనకి. 8 వచ్చిందో లేదో చెక్ చేసుకుంటే 8 వచ్చింది. తర్వాత లోచంక తీయాలి. ఇప్పుడు ఓపెన్ చేసుకొని మనం మార్కింగ్ గీసుకున్నాం కదా లోచంక కానీ డ్రాయింగ్, అంతవరకు కటింగ్ చేసుకోవాలి. అది 3/4 ఇంచ్ పోయిద్ది అక్కడ. ఇంతవరకు హ్యాండ్ కటింగ్ అయితే మనం కటింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా, హ్యాండ్ లూజ్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఇంతవరకు హ్యాండ్ కటింగు, బ్లౌజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అన్నీ కటింగ్ అయిపోయింది. తర్వాత ఇది రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీసులు తీసుకుందాము. క్రాస్ పీసులకి 1 ఇంచ్ అయితే సరిపోద్ది, లేదా ఈ స్కేలు 1.5 ఉంది, అది ఎలా ఉంది అలాగా క్రాస్గా ఉన్న క్లాత్లో క్రాస్ లైన్ తీసుకోండి. ఇది కుట్టేటప్పుడు కటింగ్ చేసుకుంటే సరిపోద్ది లాస్ట్న.